తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పరమేశ్వర మహాత్మ్యాన్ని లోకంలో సుప్రతిష్ఠితం చేసింది, శివుని ఆనతిపై ముల్లోకాలను రక్షించే బాధ్యతను స్వీకరించింది వీరభద్రుడే. అందుకే వీరభద్రస్వామి ఆలయాలకు ఒక వైశిష్ట్యం ఉంది. భక్తులను ఆకర్షిస్తున్న యాత్రాస్థలంగా బొంతపల్లి గ్రామంలో కొలువైన శ్రీ భద్రకాళి సహిత శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయం అంతటి వైశిష్ట్యంతోనే విరాజిల్లుతోంది. ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయ విశేషాలు వీక్షిద్దాం. శివ దూషకులను రూపుమాపి శివభక్తులను సైతం తన కరుణా కటాక్ష వీక్షణాలతో బ్రోచే రక్షక దైవం వీరభద్రుడు. కాకతీయుల కాలంలో శ్రీ వీరభద్రస్వామి వారు భద్రకాళి సమేతంగా బొంతపల్లి గ్రామంలో వెలసిన నాటి నుండి భక్తులచే నిత్య పూజలందుకుంటున్నాడు. మనం కూడా ఆ వీరభద్రుణ్ణి కొలిచి శివానుగ్రహ పాత్రులమవుదాం. హైదరాబాద్ నగరానికి ఉత్తరంగా మెదక్ నర్సాపూర్ పో రహదారిలో సుమారు 40 కిలోమీటర్ల దూరంలో జిన్నారు మండలంలో బొంతపల్లి గ్రామం ఉంది. ప్రధాన ఆలయానికి 4-5 ఫర్లాంగుల తూర్పు వైపు స్వామివారి పాదగుడి దర్శనమిస్తుంది. ఆ ఆలయంలో ఉండటం ఇష్టం కాక బాలుని రూపంలో ఓ పశువుల కాపరి భుజాలపై కొన్ని అడుగులు ముందుకు జరిగి గ్రామస్తులకు స్వప్నంలో సాక్షాత్కరించి ప్రస్తుతం ఉన్న కొత్త దేవాలయాన్ని నిర్మింపచేసుకున్నాడని ఓ కథనం. వీరభద్రాలయం 24 స్తంభాలు గల ముఖ మండపంతో విరాజిల్లుతోంది. బొంతవలె దట్టమైన మైసాక్షి మారేడు వృక్షములు గల ప్రదేశంలో మంజీరా ముచికుంద మధ్య దేశంలో వెలసిన వీరభద్రుడు కనుకనే బొంతపల్లి అని ఈ స్థలానికి పేరు వచ్చిందంటారు. సకలైశ్వర్యుడైన శివుని కాదని యజ్ఞం తలపెట్టాడు దక్షుడు. అది నిరసించి దదీచి కైలాసనాథునికి ఆ వైనం వివరించాడు. దక్షుని శిక్షించి ప్రమోదం కలిగించమన్నాడు. దక్షుని పట్ల కోపోద్రిక్తుడైన శంకరుడు పీఠం నుండి లేచి జడను పెరికి హుంకరిస్తూ గిరిశిఖరాన్ని కొట్టాడు. ఆ దెబ్బకు అవతరించిన వాడే వీరభద్రుడు. ఆ వీరభద్రుని మూర్తి తేజోకాంతి పుంజాలతో గర్భాలయం దగద్దగాయమానంగా వెలుగొందుతోంది. వెండి ప్రభ మకర తోరణంతో గర్భాలయంలో నెలకొని ఉన్న వీరభద్రస్వామి వెండి కళ్లతో, మీసాలతో, నుదుట విభూది రేఖలతో, నడుమ కుంకుమ బొట్టుతో కిరీటధారి అయి ధీర గంభీర వదనంతో దర్శనమిస్తాడు.
గర్భగుడిలో వీరభద్రస్వామి విగ్రహం ముందు ఉన్న శివలింగానికి పాలతో, నీళ్లతో, కొబ్బరి నీళ్లతో, అదే రీతిగా పసుపు కుంకుమలు కలిసిన పవిత్ర జలంతో చేసే అభిషేకాలు, లింగానికి గంధంతో చేసే అభిషేక లేపనం నయన మనోహరంగా ఉంటాయి. శివునికి, శివతత్వానికి అచంచలమైన విశ్వాస పాత్రమైన వాడు వీరభద్రుడు. ఆ స్వామి కొలువైన ఆలయ ప్రాంగణంలో ప్రతి క్రతువు భక్తులు ఆచరించే విధులు భక్తి, శ్రద్ధాసక్తులతో తొణికిసలాడుతుంటాయి. ఒళుబండ, గండదీప ప్రదక్షిణలు, పుట్టు వెంట్రుకల అర్పణలు, పెళ్లిళ్ల ప్రస్తావనం పూజలు, ఇలా ఈ ఆలయంలో జరిగే ప్రతి కార్యక్రమం విలక్షణంగా సాగుతాయి. ఈ వీరభద్రాలయంలో ఉన్న ఒళుబండ ఒక విశిష్టమైనది. వర్తులాకారపు ఈ రాతిబండ పసుపు కుంకుమలో అలదుకొని కనిపించడమే కాదు, భక్తుల మనోవాంఛ ఫలిస్తుందో లేదో వారికి విశదపరిచే మహత్తు కలదిగా భక్తుల విశ్వాసం. మనసులో కోరికలు కోరుకున్న తరువాత ఈ బండ మీద 2 చేతుల బొటన వ్రేళ్లను నొక్కి ఉంచి ఓం నమశివాయ అని ధ్యానించాలి. ధ్వజస్తంభం వద్ద ఉన్న మండపంలో నందీశ్వరుడు నెలకొని ఉన్నాడు. నందికి ప్రదక్షిణలు చేసి భక్తులు నైవేద్యాలు సమర్పిస్తారు. నంది కొమ్ముల మధ్య నుండి శివలింగ దర్శనం చేయడం పరమ పుణ్యంగా సంభావిస్తారు. నందీశ్వరునికి దీపాల హారతినిచ్చి నైవేద్యాలు సమర్పించడం మాత్రమే కాక ఆరోగ్యం గురించి, అభీష్ట ప్రాప్తికై కోడెదూడను త్రిప్పుట ఓ ఆచారం. కోడెదూడను పూజించి దానికి నైవేద్యం పెట్టి నందీశ్వర మంటపం చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారు. వీరభద్రాలయంలో భక్తులు నిర్వర్తించుకునే మరో విశిష్ట శుభకార్యాన్ని ప్రస్థాయనం అంటారు. వివాహానికి ముందు, తరువాత కూడా వధూవరులు, పెళ్లివారు వీరభద్రస్వామికి చేసే పూజ ఇది. ఇక్కడ భక్తులు ఈ పూజను ఇంట్లో చేసుకున్నా కూడా ఆలయంలో చేసుకోవడం భాగ్యదాయకమని భావిస్తారు. ప్రస్థాయనం పూజా కార్యక్రమంలో ముందుగా కత్తి, రోకలితో బియ్యంలో దంచడం జరుగుతుంది. 3 కలశాలను ఒకదానిపై ఒకటి ఉంచి పైదానిలో ప్రమిద ఉంచుతారు. కలశాల శ్రేణి ముందు వీరభద్రుని చిన్న విగ్రహం ఉంచుతారు. ఆకువక్కలు, రవికె బట్ట, పువ్వులు ఉంచి ప్రస్థాయనం చేస్తారు. కలశాలను చెరొక వైపు నుండి 2 పూజారులు పట్టుకోగా వచ్చిన వారంతా వాటి క్రింద నుంచి తరలి వెళ్లి వీరభద్రుడు, గౌరీదేవి మిగిలిన వారందరికీ ప్రదక్షిణలు చేస్తారు. శివతత్వాన్ని పరిరక్షించటంలో వీరభద్రుడు అరవీర భయంకరుడు. ఆ రౌద్రాకారుణ్ణి ప్రసన్న రూపుడిగా చేసి భక్తజన కోటికి ఆశీసులందించేందుకు పరిపరి విధాలుగా అర్చిస్తారు. సుప్రభాత అభిషేక పూజార్చనలతో నిత్య పూజా విధానం మొదలవుతుంది. వీరభద్రుడికి, ఆ స్వామి ఇష్టదైవమైన పరమశివునికి లింగాభిషేకాలు, వివిధ క్రతువులు సమస్తం నయన మనోహరంగా జరుగుతాయి. ఇది అద్దాల మండపం. దీప ప్రతిబింబాలతో దగదగాయమానంగా ప్రకాశించే ఇందులో శంకరుడు, పార్వతీదేవి ఊయలలో దర్శనమిస్తారు. వారి చెంతనే వీరభద్రుడు ఆ వెండి ఊయలలో తోడుగా ఉన్నాడు. పార్వతీదేవి శరీరం నుండి భూతకోటితో కూడుకొని అవతరించిన మాత భద్రకాళీమాత. ఈ భద్రకాళీమాత ఈ ఆలయంలో ఓ విశిష్ట రూపిణి అయి భక్తులకు దర్శనమిస్తోంది. నవశ్రీ చక్రాల సహితంగా కనిపించే భద్రకాళి అమ్మవారి దివ్యమంగళ స్వరూపం సర్వశుభప్రదం, సకల మంగళకరం. గుడి వెనుక ఉన్న గోడ మీద నవదుర్గల మూర్తులున్నాయి. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రిగా అమ్మవారు నవవిధ మూర్తులుగా దర్శనమిస్తుంది. భద్రకాళి అమ్మ చతుర్భుజయై సింహవాహనారూఢయై దర్శనమిస్తుంది. భద్రకాళి అమ్మకు ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకుని
ఆ అమ్మ కృపకు పాత్రమవుతూ ఉంటారు. శివతాండవ స్వరూపుడు, ధైర్య భయాభీష్ట వరదుడు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావించే స్వామి శ్రీ వీరభద్రుడు. కోరిన వరాలిచ్చి భక్తుల అభీష్టాలను నెరవేర్చే దైవంగా పూజలందుకుంటున్న మాత భద్రకాళీ మాత. పరమోత్కృష్ట ప్రదాత అయిన శ్రీ భద్రకాళి సహిత వీరభద్ర స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం.